నేటి విషయం రజక వృత్తిదారులకు హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల టోకెన్ అమౌంట్ను తగ్గించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు ఒక మంచి బృహత్తరమైనటువంటి పథకం తీసుకురావడం జరిగింది. ఈ 16 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 16 నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 అంటే మొత్తము 80,000 ఇండ్లకు శ్రీకారం చుట్టింది మొదటి విడతగా. ఈ నెల 10వ తారీఖు చివరి తేదీ. టోకెన్ అమౌంటు 10,000, మరి రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు అని చెప్పి చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజుకు 100 రూపాయలు, టోకెన్ అమౌంటు 10,000. 10,000 రూపాయలు కట్టని పరిస్థితిలో మా రజక వృత్తిదారులు ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఒకవేళ వచ్చిన తర్వాత అర్హత సాధించిన తర్వాత 6 లక్షలు లబ్ధిదారుడు, 5 లక్షలు ప్రభుత్వం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ లబ్ధిదారుడు ఏదైతే 6 లక్షలు ఉందో వృత్తి చేసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్న రజక వృత్తిదారుడు ఇండ్లు లేక హైదరాబాద్లో ఇబ్బందులు పడుతూ రెంట్లు కడుతూ చాలా నానా అవస్థలు దీనస్థితిలో బతుకుతున్నాడు. వృత్తికి తగ్గ వేతనం రాకపోవడం వల్ల పిల్లల్ని చదివించలేక, రూమ్ కిరాయిలు కట్టలేక అనేక అవస్థలు పడుతున్నాడు. అపార్ట్మెంట్లో జీవనోపాధి పొందుతూ సరిపోని జీవితంతో, అరకొర జీవితంతో కొనసాగిస్తున్న ఈ రజక వృత్తిదారుడికి ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు ఉందో దాన్ని కొనసాగిస్తూ ఈ 10,000 రూపాయల టోకెన్ అమౌంట్ అనేది తగ్గించాలని చెప్పి, అదేవిధంగా ఒకవేళ వచ్చిన తర్వాత 6 లక్షలు కట్టని పరిస్థితుల్లో మా రజక వృత్తిదారులు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఈ ప్రతి నియోజకవర్గం నుండి మన రజక వృత్తిదారులకు, సేవాకులం చేసినటువంటి రజక వృత్తిదారులకు మరి 6 లక్షలు ఏదైతే ఉందో దాన్ని 1,00,000 రూపాయలకు తగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఒక బృహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే 10 సంవత్సరాలు హైదరాబాద్లో నివసిస్తున్నారో అని చెప్పడం జరిగిందో వారికి మాత్రమే అర్హత అని చెప్పడం జరిగింది. దీన్ని కూడా కొంత సడలించాలని, మరి ఏదైతే వృత్తిదారులకు కొంత వెసులుబాటు అయ్యేటట్లు ఇక్కడ గూడు కట్టుకునేటట్టు నిర్మించి ఇచ్చే విధంగా పథకము ఉండాలని చెప్పి కోరుతూ, మరి ఏదైతే గత ప్రభుత్వము మరి నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి తక్షణమే మరమ్మతులు చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని. ఎందుకంటే నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్స్ అసలు జనజీవనం లేక మరి శిథిలావస్థలోకి దారితీస్తున్నాయని చెప్పి, కాబట్టి వాటిని డబుల్ బెడ్రూమ్స్ని కూడా గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ లక్షల్లో ఉన్నాయి. కాబట్టి వాటి అర్హులైనటువంటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రజకులకు కూడా వృత్తిదారులకు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. జై రజక, జై TRRS, జై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.